హలో ఆల్, వచ్చేసా నేను మీ నెల్లూరు పిల్ల వంట పాటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే నేను మీకు లెమన్ రైస్ అయితే చేసి చూపించబోతున్నాను. మీకు నేను లోపల ఏమేమి వాడాను అనేటివంతా మీకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేను మెన్షన్ చేస్తున్నానండి. దానికోసం రైస్ ని నేను ఇక్కడ వండి వార్చేసి చల్లారు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 నిమ్మకాయలు, 6 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, తగినంత కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 ఇంచ్ అల్లం అయితే దంచి పెట్టేసుకున్నాను. వేరుశనగ పప్పు అయితే వేయించి పెట్టేసుకున్నానండి. ఇవే చాలా సింపుల్ అండి. నాకైతే యాక్చువల్ గా పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు రాదు. మా అత్తమ్మ దగ్గర నేర్చుకొని మంచి టకటకా అయితే చేసేసేదాన్ని. బాండల్లో పోపు కోసం ఆయిల్ వేసేసుకొని, పోపుకి నేను ముందు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకునేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసేసుకోవాలి. మెయిన్ దీంట్లో ఏంట్రా అని అంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి లెమన్ అనేది గింజలు లేకుండా స్క్వీజ్ చేసుకొని గ్లాస్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అది ఇందులో వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే గనక స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడే గనక వేసేసుకుంటే వేడి మీద పులుపు ఎక్కువ అయిపోతుంది. ఆఫ్ చేసుకుని తర్వాత వేసేసుకోవాలండి. నేనైతే లెమన్ దాంట్లోనే పసుపు కూడా కలుపుకొనేసి అయితే వేసేసుకుంటున్నాను. పండుగలకి అట్లాగైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ లో అయితే హడావిడి పడిపోయేదాన్ని ఎలా చేయాలి అని. ఇట్లా నా కోసం ఆయన వీడియో తీసుకున్నాను. చేయలేని అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసమని పోస్ట్ అయితే చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని చల్లార్చుకున్న రైస్ లో అయితే కలిపేస్తే మనకి లెమన్ పులిహోర రెడీ అయిపోతుంది. లెమన్ పులిహోర అని చెప్పంగానే మనకు గుర్తొచ్చే దేవుడు కాబట్టి దేవుడి పాటతో ఈ వీడియోని అయితే ముగిచ్చేస్తున్నాను. ఆనతి నీయేరా హరా సన్నుది చేరగా సమ్మతి నీయేరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయేరా. Thanks for watching and subscribe.